హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ మీరు కూడా బాగుండాలి. ఫ్రెండ్స్, నిజంగా ఈ 3 రోజులు అయితే వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు తాగడానికి నీరు కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. కానీ మేము ప్రజెంట్ అయితే ఈ బయట అనేది ఎంత ఇంట్లో ఉంటామనేది, ఈ వాతావరణం ఎలాగుంది ఇటు ఒకసారి వెళ్ళి వీడియో చేద్దామని అయితే మేము వచ్చేసరికి అయితే ఇక్కడైతే మాకు ఈ తోటలో మా కమలపల్లిలో డబ్బకాయలు అనేది మాకు తెలీదు. దూరం నుంచి అయితే మేము చూసాము. ఒకసారి ఆ తోటకైతే వెళ్తున్నాము, ఒకసారి చూపిస్తాం అది ఏ కాయ లేట్ అనేది. మేము దగ్గర వెళ్తున్నాం అనమాట. ఒకసారి మేము వెళ్తున్నాము. వర్షం అనేది అసలు తగ్గట్లేదు, ఇలాగుంది దారి. అక్కడ ఆఫ్ చేసిండి. బాగా అక్కడ కనిపించే మాకైతే అవి డబ్బకాయలు అనుకుంటున్నాము. పైన అయితే 2 కాయలు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా పెద్దవి. కానీ ఇక్కడ చిన్న చెట్టే, కానీ ఎక్కితే ఏమైనా అటు ఏమైనా ఇది అయిపోద్దా ఏటనేది చూస్తున్నాను. పైకి ఏంటంటే ఇక్కడైతే ముళ్ళులు, ఒకసారి దగ్గర తీసుకురా బామర్ది, ఒకసారి కెమెరా దగ్గరతో. ఇక్కడైతే చూసారా, ఈ ముళ్ళులు కనుక గుచ్చుకుంటే మనకి చాలా నొప్పి పెడుతుంది. చాలా భయంకరంగా ఉన్నాయి చూసారా ఈ ముళ్ళులు. ఇదిగో చాలా జాగ్రత్త ఎక్కాలి, లేదంటే కాలు మొత్తం కుళ్ళిపోద్ది అనమాట ఇది గుచ్చుకుంటే. సరే, నేను ఎక్కి ట్రై చేస్తాను. ఒకసారి చూడండి, వర్షం ఒకటి. బైక్ కూడా ఉన్నాయి బొమ్మది, చూడు. 2 ఉన్నాయా? 2 నా పైకి ఏట్లేవు. లేవా? లేవు. పట్టుకో. ఏయ్, ఎందుకు ఫ్రెండ్స్, నేనైతే కొడతీసా. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే కాయలు అయితే కోస్తాను ఇప్పుడు. ప్రజెంట్ అయితే అన్ని ముళ్ళులు ఉండే కానీ కోసాను. ఇది జ్యూస్ చేసి తాగడం చాలా బాగుంటుంది. జ్యూస్ అనేది హెల్త్కి ఆరోగ్యం అన్నమాట. మనం ఒకవేళ చికెన్ కానీ ఒకవేళ మటన్ కానీ తింటే కనుక ఇది ఖచ్చితంగా ఇదే మాటికి ఉపయోగించుకోవాలి. ఎందుకంటే జ్యూస్ తాగుతూనే మనకు ఒకవేళ చికెన్లో ఉన్న జ్యూస్ లాంటిది కానీ ఒంట్లో పట్టి ఉంటే ఒకవేళ పోదేటిది గట్టిగా పడుతుంది. ఇది తాగుతూ మటుకి మనకు ఎటువంటి హాని లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నమాట. ఈ జ్యూస్ తాగడం అనేది మనకు హెల్త్ అనేది ఎక్కువ సహకరిస్తుంది. మన హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది అన్నమాట. అందుకని మేము ఎప్పుడు కూడా ఇలాంటిది నేచురల్గా ఉన్న పళ్ళు మేము జ్యూస్గా తీసుకుంటాం అన్నమాట. ఒకసారి జ్యూస్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాం. ఒకసారి చూడండి ఈ లొకేషన్, ఈ మబ్బు, ఈ వాతావరణం ఎలాగుంది అనేది. వాతావరణం అనేది నిజంగా చాలా భయంకరంగా ఉంది. చలి అంతే ఉంది, వర్షం అంతే ఉంది, మబ్బు అంతే ఉంది. నిజంగా ఒక ఏంటంటే మంచు పర్వతాలు కప్పబడినట్టుగానే ఉంది. అయినా మరి ఏం చేస్తాం, తప్పదు. మరి మేమైతే ఇంకా బయటకు రావాలి. రాకపోతే కనుక మాకు ఏంటంటే పనులు అవ్వవు.
అందుకని మేము బయట రావడం అనేది జరిగింది. చూస్తున్నారు కదా, బయటకు వచ్చేసరికి అయితే ఈ క్లైమేట్ని మేము చూపిస్తున్నాం అనమాట. మా వీధి అనమాట ఇది, రోడ్డు. అయితే మేము ఇప్పుడు జ్యూస్ చేసే టైంలో అయితే చూసారా, మంచు ఎలాగైతే ఇంట్లో వచ్చేస్తుంది. చూస్తుంటేనే మంచు అలాగ మన మీదకి వచ్చేసి కప్పబడిపోతుంది అనమాట. చాలా అయితే భయంకరమైన మంచు. అది కానీ ఒకవేళ మనం బయటకుంటే కనుక పరిస్థితి ఎలాగుంటుంది. అందుకని ఎక్కువ శాతం బయటకు ఉండకూడదనేది ప్రభుత్వం ఆల్రెడీ హెచ్చరిక జారీ చేసిందనమాట. అందుకని మేము త్వరగా అక్కడ వేడి చేసి అయితే ఇంటికైతే రావడం అనేది జరిగింది. ఇప్పుడైతే మేము ఈ డబ్బకాయల జ్యూస్ అనేది మేము తాగుతున్నాం. ఆ జ్యూస్ ఎలాగ ఉంటుంది ఏంటనేది మీరు చూస్తున్నారు కదా. జ్యూస్ అనేది మేము చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదైతే పులుపుగా ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలాగుంది, చాలా బాగుంది కదా. అబ్బాబాబా, నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. ఇదైతే మేము ఇక్కడ మిక్సీలో వేయము, మేము స్వయంగా ఇలా చేతుల నుంచి పిండుతాం అనమాట. పిండి దీనికి లైట్గా కొంచెం పందెర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తింటే ఉంటుంది సౌమ్యంగా, సూపర్గా ఉంటుంది. నేను తాగి చూపిస్తాను. ఒకవేళ చికెన్ తిని ఉండి ఒకవేళ పచ్చకమరలేట్ అయినా కూడా ఇది వైద్యం అనమాట. ఇది మేము ఇది తాగి న్యాయం చేస్తుంది ఆ జబ్బుని. ఇది అనమాట. ఈ డబ్బకాయలు మీకు ఎక్కడైనా దొరికితే కనుక తాగండి, ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది. కొంచెం పులుపు ఉంటుంది అనమాట, తీపిగా అనేది పెద్దగా ఉండదు, పులుపు ఉంటుంది, పులుపు అనేది ఉంటుంది అన్నమాట. ఏట్రా రే, దారా తాగుతావా? దా వాట్సాప్ పెట్టరా, మంచి మంచి బ్యాచ్ బాబా మీ ఢిల్లీ ఇలాగనమాట. ఇదిగో చూసారా, ఇలాగుంటుంది దీనిది. జ్యోతి తింటావా? ఉందా? ఇట్రా, మన సబ్స్క్రైబర్ని మన కుటుంబాలకి ఒకసారి చూపించు. చూసారా, తీయగుంటది, కాదు పులుపుగా ఉంది, పులుపుగా ఉంటది. పులుపుగా ఉంది. జ్యూస్ ఇదిగో వచ్చేసారు కదా, ఇదిగో ఫ్రెండ్స్, జ్యూస్ అయితే ఇలా తీస్తామన్నమాట. ఇది నేచురల్గా అనమాట. ఉంటే కనుక మీకు ఒకవేళ పులుపు ఎక్కువగా ఉంటే కనుక కొంచెం పందెర వేసుకోండి. నేనైతే పందెర వేసుకోను, ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒకవేళ లోపల ఒకవేళ ఏదైనా చెత్త చెదరం ఉంటే కనుక ఇది అలాగే తాగితే శుభ్రంగా క్లీనింగ్ చేస్తుంది కడుపులో. అందుకని నేను అలాగే తాగిస్తున్నాను అనమాట. తాగుతావు జ్యోతి? చిన్న గ్లాస్ పట్టుకుని వచ్చి జ్యోతితే కొంచెం ఇద్దాము. జ్యోతి అయితే తాగుతుంది, తాగు కొంచెం. ఓకే, తాగు జ్యోతి. ఎలాగుంది? తాగు. టేస్ట్ ఎలాగుంది? బాగుందా? తాగితే సిగ్గుపడుతుంది. మరి కెమెరాలో చూడడం ఫస్ట్ టైం అనుకుంటాను. అయినా మరి జ్యోతి అనేది కెమెరా సూపర్గా తీస్తుంది, ఏదైనా సహకరిస్తుంది సూపర్గా అనమాట. నేను కొంచెం తాగుతాను, ఎలా ఉంటుందండి. చాలా పుల్లగా ఉంది, ఇల్లాడిది తాగాలి. శరీరం అనేది ఎటువంటి ఏది ఉన్నా కానీ క్లీనింగ్ చేస్తుంది, మనం ఇల్లాంటి తాగాలన్నమాట, ఆరోగ్యానికి మంచిది. అబ్బాబ్బా సూపర్ ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే జ్యూస్ చేసి మేమైతే చూపించాం. మా ఛానల్కి అయితే సబ్స్క్రైబర్ చేయండి,
లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ని మీ స్నేహితుల్ని పంపించడానికి ఏర్పాటు చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. కొన్ని వీడియోతో కనుక నేను ముందు వస్తాను. ఓకే బాయ్. జ్యోతి బాయ్. ఓకే.